50 సంవత్సరాల కష్టం కేవలం 5 రోజుల్లో నాశనమైపోయింది. ప్రజెంట్ దుబాయ్లో ఇదే జరుగుతుంది. 50 సంవత్సరాల క్రితం అప్పటి దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్ తాను ఉంటున్న ఎడారి దేశంలో ఒక అతిపెద్ద వరల్డ్ క్లాస్ సిటీ కట్టాలి అని కలలు కన్నాడు. ఆ సమయంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎడారి, ఇసుక తప్ప ఏదీ లేదు. ప్రజలు కూడా ఒక దగ్గర కలిసి ఉండేవారు కాదు. దూరంగా ఇదిగో ఇలాంటి చిన్న చిన్న డేరాలు, గుడిసెల్లో బతికేవారు. మిడిల్ ఈస్ట్ ఎడారి మధ్య ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించాలి అనే ఇతని డ్రీమ్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. ఎస్పెషల్లీ వెస్టర్న్ దేశాలు ఇతన్ని ఒక జోకర్ లాగా చూశాయి. అది జరగని పని అని అవమానించాయి. కానీ ఆయన్ని ఇవేమీ కూడా ఎఫెక్ట్ చేయలేదు. తను ఎలాగైనా సరే దుబాయ్ని ఒక వరల్డ్ క్లాస్ సిటీ లాగా మార్చాలి అని డిసైడ్ అయ్యాడు. ఈ సిటీ ఎలా ఉండాలి అంటే ప్రపంచంలోని అతిపెద్ద అండ్ లగ్జూరియస్ బిల్డింగ్స్ అన్నీ ఇక్కడే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీస్ అన్నీ ఈ సిటీలో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ హాలిడేస్ని స్పెండ్ చేయడానికి ప్యారిస్, వియన్నా లాంటి ప్లేసులకు వెళ్లే బదులు దుబాయ్కే రావాలి అని కలలుగన్నాడు. బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చయ్యాయి. లక్షల మంది కార్మికులు పనిచేశారు. కానీ చివరికి 50 సంవత్సరాల తర్వాత ఈ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్ కల నెరవేరింది. దుబాయ్ వరల్డ్ క్లాస్ సిటీగా మారింది. ఈయన కలలు కన్నట్టే దుబాయ్ ప్రపంచంలోనే మోస్ట్ మోడర్న్ అండ్ సేఫెస్ట్ సిటీగా ఏర్పడింది. కానీ ప్రజెంట్ దుబాయ్ పరిస్థితి చూస్తుంటే ఈ అద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీకి దిష్టి తగిలింది అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇరాన్ వేల డ్రోన్స్, వందల మిసైల్స్తో ఈ సిటీ పైన దాడి చేస్తుంది. మీరందరూ హబీబీ కమ్ టు దుబాయ్ అనే ఫేమస్ లైన్ని వినే ఉంటారు. హబీబీ కమ్ టు దుబాయ్. ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ నగరం డెస్ట్రాయ్ అవుతుంటే సోషల్ మీడియాలో ప్రజలు హబీబీ డోంట్ కమ్ టు దుబాయ్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. చాలామంది ఎక్స్పర్ట్లు ఇక దుబాయ్ పనైపోయింది, ఈ నగరం మళ్ళీ ఎప్పటిలాగా మారదు అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం? ఇక్కడితో దుబాయ్ పని అయిపోయినట్టేనా? దుబాయ్ మళ్ళీ రికవర్ అవుతుందా? అసలు ఇరాన్ ఎక్కువగా ఈ దుబాయ్నే టార్గెట్ చేసి ఎందుకు దాడులు చేస్తుంది? ఇరాన్ దుబాయ్కి సపోర్ట్గా ఉన్న 4 మేజర్ పిల్లర్స్ని టార్గెట్ చేస్తుంది. అవేంటో కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ యుద్ధం దుబాయ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది అండ్ దుబాయ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే విషయాల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా మైండ్లో వచ్చిన మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ యుద్ధం ఇరాన్, ఇజ్రాయిల్ అండ్ అమెరికా మధ్య జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇరాన్ ఎక్కువగా యూఏఈని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇరాన్ తమపై దాడి చేసి తమ సుప్రీం లీడర్ ఖమీనీని చంపేసిన అమెరికా ఇజ్రాయెల్ పైన దాడి చేయకుండా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఎందుకు ఎక్కువగా దాడి చేస్తుంది? మీకు తెలుసా, ఇప్పటి వరకు ఇరాన్ కేవలం యూఏఈ పైన దాదాపు 1500కు పైగా డ్రోన్స్ని వేసింది, 280కి పైగా మిసైల్స్ని వేసింది, 15 క్రూజ్ మిసైల్స్ని కూడా వేసింది. ఇరాన్ ఇప్పటి వరకు యూజ్ చేసిన వెపన్స్, మిసైల్స్ అన్నిట్లో 50% మిసైల్స్ యూఏఈ పైనే వేసింది. ఎస్పెషల్లీ దుబాయ్ సిటీని టార్గెట్ చేసి ఈ మిసైల్స్ని వేసింది. కానీ ఈ యుద్ధంలో దుబాయ్ అండ్ యూఏఈ చేసిందేమీ లేదు. వీళ్లకు యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేస్తూనే ఉంది. అలా ఎందుకు అంటే ఇక్కడ ఇరాన్ ఏదో ర్యాండమ్గా యుద్ధం చేయట్లేదు, చాలా తెలివిగా చేస్తుంది. కరెక్టే, ఇరాన్ పైన దాడి చేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్. కానీ ఇరాన్ అమెరికా పైన డైరెక్ట్గా అటాక్ చేయలేదు, అంత దూరం మిసైల్స్ని వెయ్యలేదు. ఎందుకంటే అమెరికా ఇరాన్ నుంచి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం ట్రావెల్ చేసే మిసైల్స్ ప్రజెంట్ ఇరాన్ దగ్గర లేవు. ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ యొక్క మ్యాక్సిమం రేంజ్ 2000 నుంచి 2500 కిలోమీటర్లు మాత్రమే. ఈ రేంజ్లో ఇజ్రాయెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఇక అమెరికాను ఎలా టార్గెట్ చేయాలి అంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికాకు చెందిన అనేక మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఖతర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఈ అన్ని దేశాల్లో అమెరికా బేస్లు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ముందుగా ఈ అమెరికన్ మిలిటరీ బేస్లపైన దాడి చేసింది. ఆ తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ చేశాయి అనే కారణంతో ఈ దేశాలపైన కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ ఇరాన్ ప్లాన్ ఏమిటంటే హిట్ దెమ్ వేర్ ఇట్ హర్ట్స్ ది మోస్ట్, అంటే ఎక్కడ దెబ్బ కొడితే ఎక్కువ నొప్పి పుడుతుందో అక్కడ దాడి చేయడం. ఈ గల్ఫ్ దేశాలకు ఎప్పుడు ఎక్కువగా బాధ కలుగుతుందో తెలుసా? వాళ్ళ ఎకానమీ పైన దెబ్బ కొట్టినప్పుడు, వాళ్ళ ఎకానమీ పైన అటాక్ చేసినప్పుడు.
ఈ గల్ఫ్ దేశాల ఎకానమీ మేజర్గా ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఆయిల్ డబ్బులతోనే వీళ్ళు ఇంతగా డెవలప్ అయ్యారు. సౌదీ అరేబియా జీడిపిలో 40 to 45% ఆయిల్ నుంచే వస్తుంది. ఓమాన్ 30%, కువైట్ 15%, ఖతర్ 50%, ఇలా అన్ని దేశాల జీడిపి ఆయిల్ పైనే డిపెండ్ అయి ఉంది. కానీ యూఏఈ కేస్ చాలా డిఫరెంట్. ఈ దేశంలో కూడా ఆయిల్ దొరుకుతుంది, కానీ వీళ్ళ జీడిపి ఆయిల్ పైన ఎంతగా డిపెండ్ అయి ఉందో తెలుసా? కేవలం 0.5%, 1% కంటే కూడా తక్కువ. అంటే దీని అర్థం ఈ ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్, ఓమాన్, కువైట్ దేశాల ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేస్తే ఆ దేశాల జీడిపి కుప్పకూలిపోతుంది. కానీ సౌదీ అరేబియాకి అంటే దుబాయ్కి పెద్దగా ఫరక్ కూడా పడదు. అందుకే ఇరాన్ దుబాయ్ని డిఫరెంట్ వేలో ప్లాన్ చేసి అటాక్ చేస్తుంది. ఇరాన్ దుబాయ్ని ఎలా అటాక్ చేస్తుందో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మన ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. నేడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు. అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్స్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఇది సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కేవలం ₹99 లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1971 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఒక్క రోజులో 15,239 బుక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఒక నెలలో 70,468, సంవత్సరంలో 5,03,940 వరకు లాభాలు పొందారని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakhs పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో ఇచ్చాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ దుబాయ్ ఎకానమీ మొత్తం 4 పిల్లర్స్ పైన డిపెండ్ అయి ఉంది. అందులో మొదటిది ట్రేడ్. ట్రేడ్ నుంచి దుబాయ్కి దాదాపు 27% ఆఫ్ జీడిపి వస్తుంది. దుబాయ్ టోటల్ జీడిపి దాదాపు $96.7 బిలియన్. ఇందులో మేజర్ పోర్షన్ ట్రేడ్ నుంచే వస్తుంది. ఇందులో హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్ రెండూ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే దుబాయ్ జీడిపిలో అప్రాక్సిమేట్లీ 30% రెవెన్యూ ట్రేడ్ నుంచే వస్తుంది. ఈజీగా అర్థం కావడానికి దుబాయ్ని మీరు ఒక పెద్ద మార్కెట్ అనుకోండి. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ రకరకాల కూరగాయలు, పండ్లు కనిపిస్తాయి. కానీ అవన్నీ ఆ మార్కెట్లో పండించినవా? కాదు. వాటిని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకువచ్చి ఈ మార్కెట్లో అమ్ముతారు. సేమ్ ఇలాగే దుబాయ్ కూడా ఒక గ్లోబల్ మార్కెట్ లాంటిది. అంటే దుబాయ్లో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. అక్కడ కేవలం ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి సరుకు దుబాయ్కి వస్తుంది. చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తాయి, జపాన్ నుంచి కార్స్ వస్తాయి, యూరప్ నుంచి అడ్వాన్స్ మెషినరీస్ వస్తాయి, ఆఫ్రికా నుంచి గోల్డ్ వస్తుంది అండ్ డైమండ్ వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి గార్మెంట్స్, ఇక మన ఇండియా నుంచి ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే దుబాయ్లో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. ప్రపంచ దేశాల నుంచి సరుకు ఇక్కడికి తెచ్చి ఇక్కడ డిఫరెంట్ వేర్ హౌస్లో స్టోర్ చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దుబాయ్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ట్రేడింగ్ సెంటర్లో ఒకటి. కానీ ఈ గోల్డ్ దుబాయ్కి ఆఫ్రికా నుంచి వస్తుంది అండ్ దుబాయ్ నుంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. స్పెసిఫికల్లీ మన ఇండియాకు వచ్చే మెజారిటీ ఇంపోర్టెడ్ గోల్డ్ దుబాయ్ నుంచే వస్తుంది. అందుకే ప్రజెంట్ దుబాయ్ గ్లోబల్ ఫిజికల్ గోల్డ్ ట్రేడ్ని 25 to 30% వరకు కంట్రోల్ చేస్తుంది. ఈ కారణంగానే దుబాయ్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. దురదృష్టం ఏమిటంటే ఈ విషయాలన్నీ ఇరాన్కి కూడా బాగా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇరాన్ ఈ దుబాయ్ ట్రేడ్ బేస్ ఎకానమీని డిస్ట్రాయ్ చేయాలి అంటే బెస్ట్ మెథడ్ ఏంటి? వీళ్ళ పోర్ట్స్ పైన అటాక్ చేయడం. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వస్తువులు వీటి ద్వారానే దుబాయ్కి వస్తాయి అండ్ వీటి ద్వారానే దుబాయ్ నుంచి బయటకు వెళ్తాయి. అక్కడ దాడి చేస్తే ఈ మొత్తం ఆపరేషన్ ఆగిపోతుంది. నో ఇంపోర్ట్స్, నో ఎక్స్పోర్ట్స్, అన్నీ ఆగిపోతాయి. ఇరాన్ ఎగ్జాక్ట్లీ అదే చేసింది.
దుబాయ్ మెయిన్ పోర్ట్ అయిన జబల్ అలీ పోర్ట్ పైన అటాక్ చేసింది. ప్రజెంట్ దుబాయ్ టెంపరరీగా ఆ పోర్టు మొత్తాన్ని క్లోజ్ చేసింది. గ్లోబల్ ట్రేడ్ చేసే పెద్ద పెద్ద షిప్పులు ఇప్పుడు అక్కడికి రావడానికి భయపడుతున్నాయి, ఎక్కడ వాళ్ళపైన దాడి జరుగుతుందో అని. ఇక దుబాయ్ సెకండ్ బిగ్గెస్ట్ పిల్లర్ విషయానికి వస్తే, నేను మీకు ఇందాకే చెప్పాను, దుబాయ్ ఒక అతిపెద్ద ట్రేడింగ్ హబ్ అని. అయితే ట్రేడింగ్తో పాటు 2 బిజినెస్లు కాంప్లిమెంటరీగా వస్తాయి. అవే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎందుకంటే ట్రేడింగ్ చేయాలి అంటే బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కంపల్సరీగా కావాల్సింది. అందుకే దుబాయ్లో ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేజర్ బ్యాంక్స్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి. కేవలం ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మాత్రమే కాదు, మన ఇండియాకు చెందిన అనేక బ్యాంక్ బ్రాంచెస్ కూడా మీకు దుబాయ్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఫిజికల్గా ఈ బ్యాంకులపైన దాడి చేస్తే ఈ అన్ని దేశాలతో శత్రుత్వం కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకే వాళ్ళు ఈ బ్యాంక్స్ పైన సైబర్ అటాక్లు చేస్తున్నారు. దాంతో వీళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసి ట్రాన్సాక్షన్స్ని జరగకుండా చేయాలి అని చూస్తున్నారు. అలా జరిగితే ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఇరాన్ ప్లాన్. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇరాన్ సైబర్ అటాక్ చేయడంలో కూడా చాలా పెద్ద ప్లేయర్ అండ్ ఎక్స్పర్ట్ కూడా. మొత్తంగా ఇరాన్ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ పైన ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా సైబర్ దాడి చేసి వీళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని అటాక్ చేస్తోంది. రీసెంట్గా వీళ్ళు అమెరికాకు చెందిన బ్యాంకుల పైన ఫిజికల్గా కూడా అటాక్ చేస్తామని బెదిరించారు. అంటే డ్రోన్స్తో, మిసైల్తో ఈ బ్యాంక్ ఆఫీసెస్ పైన దాడి చేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు. దాంతో వెంటనే అమెరికా అక్కడ పనిచేస్తున్న తమ బ్యాంక్ ఉద్యోగులందరినీ తమ దేశానికి రప్పించుకుంది. ఇక దుబాయ్ 3వ పిల్లర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్. ఇందులో మేజర్ పోర్షన్ ఏవియేషన్ సెక్టార్ది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దుబాయ్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ ఉంది, అదే ఎమిరేట్స్. ఈ ఎమిరేట్స్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్లైన్గా కంటిన్యూగా నామినేట్ అవుతుంది. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా ఏదో చిన్న చితక ఎయిర్పోర్ట్ కాదు. కేవలం లాస్ట్ ఇయర్ ఈ ఎయిర్పోర్ట్ 9.5 కోట్ల మందిని హ్యాండిల్ చేసింది. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ నంబర్. అందుకే దీన్ని నాశనం చేయాలి అని ఇరాన్ కంటిన్యూగా దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్స్తో దాడి చేస్తుంది. ఈ దాడుల కారణంగా మీరు నమ్మరు, ఎమిరేట్స్ ఎయిర్లైన్కి ప్రతిరోజు $100 మిలియన్ నష్టం వస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో ఇది 930 కోట్లకు సమానం. రోజుకి 930 కోట్ల నష్టం. ప్రజెంట్ ఈ ఎయిర్పోర్ట్ని టెంపరీగా క్లోజ్ చేసేసారు. మ్యాక్సిమం అంటే 99% ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. కేవలం ఎమర్జెన్సీ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఇక ఆ తర్వాత దుబాయ్ 4వ మేజర్ పిల్లర్ అక్కడి రియల్ ఎస్టేట్. 7% ఆఫ్ దుబాయ్ జీడిపి రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. దుబాయ్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. మీరు గమనించండి, మీకు ప్రతి చోట దుబాయ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్స్ కనిపిస్తాయి. ఈవెన్ కొన్ని రోజుల కింద దుబాయ్ నుంచి కొంతమంది అఫీషియల్స్ మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేశారు. మీరు నమ్మరు, దుబాయ్లోని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ప్రైజెస్ మన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ప్రైజెస్లోనే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే బదులు అదే ప్రైజ్లో దుబాయ్లో కూడా కొనుక్కోవచ్చు. అందుకే చాలామంది సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ దుబాయ్లో సెటిల్ అయ్యారు. మీరు సోషల్ మీడియాలో కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ యాడ్స్ని ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ దుబాయ్ ఇండియన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి షారూఖ్ ఖాన్ పేరుతో ఒక అతిపెద్ద టవర్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ షాకింగ్లీ దుబాయ్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని ఎక్కువగా కొనేది కూడా మన ఇండియన్సే. మీరు నమ్మరు, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ మన ఇండియన్స్ దుబాయ్లో 95,000 కోట్ల వర్త్ కలిగిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని కొన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా భారీగా నష్టపోయారు. ఎందుకంటే ఇరాన్ ఈ దుబాయ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ని డ్యామేజ్ చేయడానికి అక్కడి ఫేమస్ ప్లేసెస్ని టార్గెట్ చేసి మిసైల్స్తో దాడి చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ స్టార్టింగ్లో వరల్డ్లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ బూర్జ్ ఖలీఫా బిల్డింగ్లో కూడా 900 కన్నా ఎక్కువ ప్రైవేట్ రెసిడెన్షియల్ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్లో కూడా చాలామంది ఇల్లులు ఉన్నాయి. అండ్ షాకింగ్లీ ఈ 900 ప్రైవేట్ యూనిట్స్లో 150 మన ఇండియన్స్వి. మన దేశాన్ని చాలామంది పూర్ కంట్రీ అనుకుంటారు, కానీ ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద మన దగ్గరే ఉంది. కానీ మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనం ఆ విషయాన్ని బయటకు చెప్పము. బూర్జ్ ఖలీఫాతో పాటు ఇంకా అనేక ఫేమస్ రెసిడెన్షియల్ టవర్స్ కూడా దుబాయ్లో ఉన్నాయి. ఉదాహరణకి ఈ మెరీనా టవర్స్, దీనిపైన కూడా ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. ఇక్కడ ఇరాన్ ప్లాన్ ఏమిటంటే ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా చేయాలి. ఇక్కడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రజల్లో భయం కలగాలి.
ఈ దుబాయ్ పైన ఇరాన్ చేస్తున్న ఈ అటాక్లను చూసి చాలామంది ఇరాన్ ర్యాండమ్గా డ్రోన్స్తో ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇరాన్ అడ్డగోలు అటాక్లు చేయట్లేదు. వాళ్ళు చాలా ప్లాన్డ్గా, క్యాలిక్యులేటెడ్గా దుబాయ్లో ఏ ప్రాంతం దగ్గర అటాక్ చేస్తే ప్రజలు ఎక్కువగా భయపడతారు, దుబాయ్లో ఏ ఏరియాలో మిసైల్స్ పడితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఇలా అన్ని విధాలా క్యాలిక్యులేట్ చేసి దుబాయ్ని ఇరాన్ డెస్ట్రాయ్ చేస్తూ వస్తుంది. సౌదీ అరేబియా ఎకానమీ మేజర్గా ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇరాన్ వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ పైన అటాక్ చేస్తుంది. అదే దుబాయ్ ఎకానమీ ట్రేడ్ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి వీళ్ళ పోర్ట్స్ పైన దాడులు జరుగుతున్నాయి. ఆ తర్వాత దుబాయ్ మేజర్ రెవెన్యూ సోర్స్ బ్యాంక్స్ కాబట్టి బ్యాంక్స్ పైన ఇరాన్ సైబర్ అటాక్స్ చేస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళకు పెద్ద ఇన్కమ్ సోర్స్ కాబట్టి ఎయిర్పోర్ట్స్ పైన దాడులు చేస్తున్నారు. అండ్ ఫైనల్గా రియల్ ఎస్టేట్ పైన కూడా దాడులు చేస్తున్నారు. ఇరాన్ చేసిన ఈ దాడులు ఇప్పుడు దుబాయ్ని సివియర్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. దుబాయ్ పోర్ట్ పైన దాడి చేయడంతో జబెల్ అలీ పోర్ట్ని ప్రజెంట్ టెంపరీగా మూసేశారు. మీరు నమ్మరు, ఈ పోర్టును మూసేయడం వల్ల దుబాయ్కి ప్రతిరోజు $500 మిలియన్ నష్టం వస్తుంది. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 4,650 కోట్ల రూపాయలకు సమానం. ఒక రోజుకి 4,650 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అంటే దుబాయ్ ఏ లెవెల్లో నష్టపోతుందో మీరు ఇమాజిన్ చేయండి. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాట్లాడితే ప్రజెంట్ దుబాయ్లో ఉన్న చాలా బ్యాంక్స్ తమ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని ఆపేశాయి. కొన్ని అయితే దుబాయ్ వదిలి వెళ్ళిపోవాలి అని చూస్తున్నాయి. అందులో ఒకటి వరల్డ్ ఫేమస్ జేపీ మోర్గాన్ బ్యాంక్. ఈ బ్యాంక్ వెళ్ళిపోతే దీంతో పాటు అనేక బ్యాంకులు దుబాయ్ వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏవియేషన్ విషయానికి వస్తే ప్రజెంట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా షట్ డౌన్ చేశారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కేవలం ఒక్క రోజులో 20% రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అయింది. మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీ అవుతుందో లేదో కూడా డౌటే. ఎందుకంటే మన దేశంలో లాగా పొల్యూషన్ ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా ప్రజలు బతికేయగలరు. కానీ మీ ఇంటి పైన ఎప్పుడు డ్రోన్ పడుతుందో, ఎప్పుడు మిసైల్ పడుతుందో మీకే తెలియనప్పుడు అలాంటి ప్లేస్లో బతకడం చాలా కష్టం. దీంతో పాటు ఇరాన్ ఇప్పుడు దుబాయ్లో ఉన్న అమెజాన్, గూగుల్ డేటా సెంటర్స్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ యుద్ధం వల్ల ఎవరు మేజర్గా బెనిఫిట్ అవుతున్నారు అనేది. దుబాయ్ లొకేషన్ని మీరు క్లియర్గా గమనిస్తే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఇక్కడి నుంచి అఫ్కోర్స్ మిడిల్ ఈస్ట్లోని అన్ని దేశాలని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఆఫ్రికా కూడా దగ్గరగానే ఉంది. ఎస్పెషల్లీ మన ఇండియా కూడా ఈ దుబాయ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రజెంట్ ప్రపంచ దేశాలు ఈ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాయి. అందులో కూడా 3 సినారియోస్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడే ఆగిపోయి 2 దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ అయితే దుబాయ్ మళ్ళీ వేగంగా రికవర్ అయిపోతుంది. టూరిజం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ ఇవన్నీ తొందరగానే నార్మలైజ్ అయిపోతాయి. కానీ ఒకవేళ ఈ యుద్ధం రష్యా యుక్రెయిన్ లాగా ఎక్కువ సమయం జరిగిందే అనుకోండి, సంవత్సరాలు జరగాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 6 నెలలు 7 నెలలు జరిగిందే అనుకోండి, దుబాయ్ మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. ఇన్వెస్టర్లు దుబాయ్ పైన కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఆల్టర్నేట్ ప్లేసెస్లో అంటే స్విట్జర్లాండ్, సింగపూర్, లండన్ లాంటి ప్రాంతాల్లో తమ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీంతో దుబాయ్కి ఉన్న మోడర్న్, లగ్జూరియస్, సేఫెస్ట్ సిటీ అనే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. దాంతో దుబాయ్ మళ్ళీ రికవర్ అవడానికి చాలా సమయం పడుతుంది. రికవరీ కాకపోవచ్చు కూడా. ఇక 3వ సినారియో, ఇది చాలా డేంజరస్. అదే ఫుల్ ఎస్కలేషన్. అంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఫుల్ ఫ్లెడ్జ్ వార్లోకి ఎంటర్ అవ్వడం. అంటే ఇప్పుడు ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడులు చేస్తుంది. కానీ మిడిల్ ఈస్ట్ దేశాలు తిరిగి ఇరాన్ పైన దాడులు చేయట్లేదు. వాళ్ళు కేవలం ఇరాన్ వేసే మిసైల్స్ని, డ్రోన్స్ని మధ్యలో న్యూట్రలైజ్ చేస్తున్నారు. కొన్నిటిని ఆపగలుగుతున్నారు, మరికొన్నిటిని ఆపలేకపోతున్నారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ పైన ఈ గల్ఫ్ దేశాలు ఎటువంటి దాడి చేయట్లేదు. అలా చేస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వార్ స్టార్ట్ అవుతుంది. దాంతో వీళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతారు అని కామ్గా ఉన్నారు. కానీ ఈ గల్ఫ్ దేశాలన్నీ ఏదైతే అదైంది. కానీ ఇరాన్ని పూర్తిగా లేకుండా చేద్దామని డిసైడ్ అయితే ఒక అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ యుద్ధం కేవలం మిడిల్ ఈస్ట్ వరకే పరిమితం అవ్వదు, వరల్డ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలా జరిగితే దుబాయ్ డ్రీమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయినట్టే. మళ్ళీ ఈ ప్రాంతాలు ఎప్పటిలాగా డెవలప్ అవ్వడానికి ఇంకో 50 సంవత్సరాలు పట్టవచ్చు. ఇక మన ఇండియాపై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే జనరల్గా దుబాయ్కి ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే దుబాయ్ని ఇండియన్ సిటీ అవుట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ ఎటు చూసినా మీకు ఇండియన్సే కనిపిస్తారు. దుబాయ్ పాపులేషన్ దాదాపు 1 కోటి వరకు ఉంటుంది. అందులో 40 లక్షల మంది మన ఇండియన్సే ఉంటారు.
వీళ్ళంతా దుబాయ్లో డిఫరెంట్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు. దుబాయ్లో పనిచేసే మన ఇండియన్స్ ప్రతి సంవత్సరం $50 బిలియన్ రెమిటెన్స్ని ఇండియాకు పంపిస్తారు. అంటే వాళ్ళు అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం $50 బిలియన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు అక్కడి నుంచి తమ ఫ్యామిలీస్కి పంపించుకుంటారు. అంటే మన ఇండియాకు పంపినట్టే. కాబట్టి ఇలాంటి సమయంలో దుబాయ్కి ఏదైనా జరిగితే దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ఈ 40 లక్షల మంది పైన కూడా ఉంటుంది. వీళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు పంపే డబ్బు పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మన ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ యుద్ధం వల్ల మన ఇండియాకు కూడా పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ దుబాయ్ డౌన్ అయితే దానివల్ల బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ కూడా ఇండియాలో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి లగ్జరీ రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ ముంబై, గురుగ్రామ్, మన హైదరాబాద్. ఎందుకంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే మన ఇండియన్స్ అందరూ యుద్ధం కారణంగా తిరిగి మన రియల్ ఎస్టేట్లో అంటే మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో మన దేశ రియల్ ఎస్టేట్కి బెనిఫిట్ అవుతుంది. కానీ ఎక్కువ లాభం లండన్, సింగపూర్ లాంటి పెద్ద ఫైనాన్షియల్ హబ్స్కి ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయాలు మొత్తం విన్నాక దుబాయ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇరాన్ దుబాయ్ని కంప్లీట్గా నాశనం చేయబోతుందా? ఈ యుద్ధం తర్వాత దుబాయ్ మళ్ళీ రికవర్ అవుతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమంది ఈ వీడియోని దుబాయ్ నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్కి ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.